అండ్ బల్గమ్ టీ ప్రతి ఒక్కరు వచ్చి ముందుకు వచ్చి సినిమా తీస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అలాగే నెక్స్ట్ టీ సిరీస్ వాళ్ళతో మేము చేయబోయేది అబ్రహం లింకన్. అది ఒక యాక్షన్ సినిమా. అండ్ రక్షక్ అని ఇదిగో మన పోలీస్ డిపార్ట్మెంట్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్గా మీ ముందుకు రాబోతున్నాను. ఒక్కొక్కటి తాట తీసేద్దాం స్క్రీన్లో. థ్యాంక్ యూ ఆల్. మీ బ్లెస్సింగ్స్ మాకు మిరాయికి ఇచ్చినట్టే మా అందరికి ఉండాలి. నా తమ్ముడు తేజ సజ్జా, ఇంకా రే తమ్ముడు ఒక సెకండ్ అలాగే ఉండు. నా తమ్ముడు తేజ సజ్జా ఇంకా గొప్ప హీరో అవ్వాలని, ఇంకా గొప్ప 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 ప్లేసెస్కి వెళ్ళాలని నా భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వందే మాతరం. థ్యాంక్ యూ మనోజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. యూ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్, ఫ్యాబ్యులస్ జాబ్. థ్యాంక్ యూ. లాస్ట్ సారీ శ్రేయ గారు, రితిక ఇరగదీయేశారు సినిమాలో. ఆవిడ ఎలా చూశారు? దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఇప్పటివరకు శ్రేయ గారు ఇంత అద్భుతంగా అద్దరు కొట్టారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. యూ ఆర్ ఫ్యాంటాస్టిక్. అండ్ రితిక ఆసమ్. యూ హ్యావ్ అ లాంగ్ ఫ్యూచర్. ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే సపోర్ట్ చేసిన వంశీశేఖర్ గారికి మూవీకి, అలాగే శ్రేయస్ మీడియాకి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అలాగే నాకు నిలబడిన సురేష్ కొండి గారికి పిఆర్ఓ థ్యాంక్ యూ సార్. అలాగే వాల్స్ ఎంట్రన్స్కి ప్రతి ఒక్కరికి హూ ఆల్ స్టూడ్ బై అండ్ సపోర్టెడ్ మీ. పేరున నా స్టాఫ్, రంజిత్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ రా. నా కోసం నన్ను నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు నిలబడావు. సర్కార్ బాయ్, నిహార్, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా ఎవరైనా మర్చిపోయింటే నాకు క్షమించండి. అండ్ ముఖ్యంగా తిరుమల కిషోర్ గారు ఒక పెద్ద డైరెక్టర్ అయి వచ్చి ఈ సినిమాలో యాక్ట్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ తిరుమల కిషోర్ గారు. మీరు ఎరగదీశారు, మీరు మీ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ హెల్పింగ్ అస్ అవుట్. లవ్ యూ ఆల్. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ గారు ప్రతి ఒక్కరిది, ఐ డోంట్ వాంట్ టేక్ టైం, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనిల్, మనోజ్, ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ. అండ్ పోలీస్ బృందానికి అండ్ ప్రతి ఒక్కరికి మాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు ఐ లవ్ యూ విజయవాడ. నా దగ్గర మైక్ లాగేసుకో. థ్యాంక్ యూ మనోజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ బాబీ గారు. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు, ఇంత సమయాన్ని మాకు ఇచ్చినందుకు. మేము థ్యాంక్ యూ చెప్పేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. నాది పక్కనే గుంటూరు, తెలుసు కదా. విజయవాడలో శ్రీ చైతన్య కాలేజీలో చదువుకున్నాను నేను. ఓరోసి థియేటర్, ఇందాక మన రవి గారు చెప్పినట్టు ఇక్కడ సినిమా హాల్స్ అన్నీ వీకెండ్ చూసినోడే. ముందుగా 2003 జనవరి 12 ఇందిరా 175 డేస్ విజయవాడలో జరిగింది. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ వచ్చిన వేలాది మందిలో నేను ఒకడిని. ఆ రోజు స్టేజ్ మీద చిరంజీవి గారితో ఉన్న ఒక చిన్న బుడ్డోడు ఈ తేజ సజ్జా. 2003 మళ్ళీ నేనున్నానే నానమ్మ అంటూ మొదలెట్టి నేను కూడా ఉన్న ప్యానమ్మ అంటూ పాన్ ఇండియన్ స్టార్ లెవెల్లో వెళ్తున్న తేజాకి సో నానమ్మ ప్యానమ్మ చాలా చాలా ఆనందంగా ఉంది తమ్ముడు. అంటే ఒక హనుమాన్ తర్వాత, అంత హ్యూజ్ సక్సెస్ తర్వాత 3 ఏళ్ల పాటు ఒక హీరో ఒక సినిమాని నమ్ముకొని, రెమ్యునరేషన్ కూడా సినిమాకే పెట్టండి సార్, మొత్తం అయిన తర్వాత చూద్దామని విశ్వప్రసాద్ గారికి నువ్వు చెప్పావని తెలుసుకున్నాను నేను. నీలాంటి డెడికేషన్ ఉండటం వల్లే సక్సెస్ వెతుక్కుంటూ వస్తుంది. సో నీ డెడికేషన్కి, నువ్వు ఇచ్చిన టైంకి ఈ మిరాయ్ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక భగవంతుడి నుంచి వచ్చిన గిఫ్ట్. తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు శ్రీహరి గారి తర్వాత నాకు బాగా అన్న అంటూ క్లోజ్ ఉన్న వ్యక్తి మరెవరో కాదు, స్టేజ్ మీద ఉన్న మనోజ్ అన్న. నేను 2011లో నేను మ్యారేజ్ చేసుకుంటే, ఎవరికి తెలియదు ఇది, నేను మ్యారేజ్ చేసుకుంటే కొత్తగా పెళ్ళైతే ఇంకా సెటిల్ ఉన్నవాడికి చాలా టెన్షన్స్ ఉంటాయి కదా. ఆ టైంలో నేను పెళ్ళైపోయి 1 వీక్ తర్వాత నేను హైదరాబాద్ వస్తున్నా కార్ వేసుకొని, నేను నా వైఫ్. మనోజ్ అన్న ఫోన్ చేసి, నీకు ఇమ్మీడియట్గా డైరెక్షన్ ఇస్తాను, అసలు స్ట్రెస్ పడకు, నీకు ప్రమోషన్ ఇస్తాను, నువ్వు వచ్చేసే, రైటర్గా నువ్వేంటో నాకు తెలుసు, డైరెక్షన్ చేద్దు కానీ తమ్ముడు అన్న. మనోజ్ అన్న 2011లో నాకు ఆఫర్ ఇచ్చాడు. అప్పటికి నేను ఇంకా సిద్ధంగా లేను కాబట్టి ఓ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ రవితేజ గారి రూపంలో నేను డైరెక్టర్ని అయ్యాను. సో దట్ ఈస్ మనోజ్ అన్న. అప్పటి నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలంటే 2005 పొలిటికల్ రౌడీ అనే సినిమాకి నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని. అదే టైంలో దశరథ్ గారి డైరెక్టర్గా శ్రీ అనే సినిమా జరుగుతూ ఉండేది. మనోజ్ అన్న అంటే ఎలా ఉంటుందంటే, ఒక 10 మంది స్నేహితులతో కిటకిటలాడుతుంటుంది. యావిడ్, షూటు, ఫుడ్డు, అందరినీ ఈక్వల్గా చూసుకుంటూ ఉంటాడు. సో అప్పుడున్న నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా మనోజ్ అన్న ఇదే రెస్పెక్ట్ ఇచ్చేవాడు.
మనోజ్ అన్న, మళ్ళీ నీకు గ్యాప్ వచ్చింది అంటున్నారు. గ్యాప్ తీసి పక్కన పెడితే తొక్క